తండ్రి కూతుళ్లు బద్ద శత్రులయ్యారు. మొహమాటాలు తొలగిపోయాయి. తండ్రే టార్గెట్ అని కవిత తేల్చేసింది. దీంతో తెలంగాణ రాజకీయం ఎండల వేడి కన్నా హిటెక్కింది. కల్వకుట్ల కవిత రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పాత పేరుతోనే తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించి సొంత గూటిపైనే యుద్ధం ప్రకటించారు కవిత. ఆవిర్భావ సభ వేదికగా కేసీఆర్ లక్ష్యంగా ఆమె చేసిన విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది రాజకీయ అస్తిత్వ సంక్షోభాన్ని తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ బీజేపీల కన్నా బీఆర్ఎస్ పైనే బాణాలన్నీ ఎక్కువ పెట్టడంలోని అంతర్యం ఏమిటనే చర్చ నడుస్తోంది. ఇక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన టీఆర్ఎస్ పేరు ఇప్పుడు కేసీఆర్ కే సవాల్గా మారింది. జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న కేసీఆర్ నిర్ణయం తప్పని నిరూపించేలా కవిత మళ్లీ అదే సెంటిమెంట్ పేరుతో రంగంలోకి దిగారు. మేడ్చల్ వేదికగా జరిగిన సభలో కవిత మాట్లాడిన ప్రతి మాట ఒక తూటాల కేసీఆర్ వైపు దూసుకెళ్లింది. కేసీఆర్ మన మనిషి కాదు పర మనిషి అంటూ కవిత చేసిన విమర్శల్లో అత్యంత పదునైనది. ఇక కేసీఆర్ వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఒకప్పుడు ప్రజల కష్టాల కోసం పరిగెత్తే కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు ఆయన మర మనిషి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ రాజకీయ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఉద్యమ సమయంలో ప్రజలకు చేరువగా ఉన్న నాయకుడు అధికారంలోకి వచ్చాక ఫామ్ హౌస్కే పరిమితమయ్యారనే విమర్శలకు కవిత మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి మర మనిషి మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. బాధతో ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. ఇక ఉద్యమకారుల ఆవేదనను కవిత అస్త్రంగా మార్చుకున్నారు. 10 ఏళ్ల పాలనలో ఉద్యమకారులను విస్మరించి ఉద్యమ ద్రోహులను అందరం ఎక్కించారని ఆమె చేసిన ఆరోపణ బీఆర్ఎస్ శ్రేణిలో ఉన్న అసంతృప్తిని మరింత రాజేసేలా ఉంది. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగిపోయిందని, తాను ఒక అమ్మగా తెలంగాణ బిడ్డల కష్టాలు తీరుస్తానని ఆమె ప్రకటించడం కేసీఆర్ మార్క్ రాజకీయానికి భిన్నమైన వ్యూహంగా కనిపిస్తోంది. అంటే కేవలం ఉద్యోగం కాదు, ఉపాధి అంటే మన ప్రభుత్వంలో రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్గా గవర్నమెంటే ఉండి మీకు లోన్స్ ఇస్తాం. మరి ఉద్యోగం చేయాలనుకునే యూత్ ఉంటే నేను ఒక శుభవార్త చెప్తా ఉన్నా. ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒక్కటేసారి సింగిల్ నోటిఫికేషన్తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట. ఉపాధి అంటే ఇక కవిత కొత్త పార్టీ పెట్టడం, ఆ పార్టీ పేరు టీఆర్ఎస్ కావడం, తన దాడి అంతా కేసీఆర్ మీదనే చేయడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టంగా భావిస్తున్నారు. తెలంగాణ పల్లెల్లో టీఆర్ఎస్ అనే పేరు జనాల రక్తంలో కలిసిపోయింది. ఇప్పుడు కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో రావడం వల్ల ఓటర్లో గందరగోళం ఏర్పడడం ఖాయం. ఇది బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు భారీ గండి కొట్టే ప్రమాదం ఉంది. ఇక బయటి వ్యక్తులు విమర్శించడం వేరు, ఇంట్లోని వ్యక్తే, అది కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవిత స్వయంగా తండ్రి పాలనను తప్పుపట్టడం కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుంది.
బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలకు, ఉద్యమకారులకు ఇప్పుడు కవిత పార్టీ ఒక ప్రత్యామ్నాయ వేదికగా మారే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ నష్టం చేకూరుస్తుంది. కేసీఆర్ వదిలేసిన తెలంగాణ సెంటిమెంట్ను, టీఆర్ఎస్ పేరును కవిత అందిపుచ్చుకున్నారు. కవిత లేవనెత్తిన పాంచజన్యం 5 హామీలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తాయో చూడాలి. కానీ ఈ పరిణామం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి. కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సభలో తన తండ్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేయడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. కవిత ప్రధాన వ్యూహం తెలంగాణ ఆత్మగౌరవం, సెంటిమెంట్ను తిరిగి సొంతం చేసుకోవాలనుకుంటోంది. ఇక కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడంతో తెలంగాణ ప్రజల్లో కలిగిన అసంతృప్తిని తన వైపు తిప్పుకోవాలని ఆమె చూస్తున్నారు. తండ్రిని విమర్శించడం ద్వారా తాను ఒక స్వతంత్ర నాయకురాలనని, ప్రజల పక్షాన నిలబడడానికి కుటుంబ బంధాలను కూడా పక్కన పెట్టగలనని ఓటర్లను సంకేతం పంపడం ఆమె వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణ అనే పదం పార్టీ నుంచి దూరమైంది. కవిత తిరిగి పాత పేరు టీఆర్ఎస్ ను వాడటం ద్వారా కేసీఆర్ తెలంగాణను వదిలేశారని, తాను మాత్రమే తెలంగాణ ఆత్మను కాపాడగలనని నిరూపించాలనుకుంటున్నారు. ఇక ఉద్యమ సమయంలో వెన్నంటి ఉన్న వారిని కేసీఆర్ పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులను అందరం ఎక్కించారనే విమర్శ తెలంగాణ సమాజంలో బలంగా ఉంది. ఈ పాయింట్ను టార్గెట్ చేయడం ద్వారా ఉద్యమకారుల మద్దతు కూడగట్టడం ఆమె లక్ష్యం. కేసీఆర్ గత 10 ఏళ్లుగా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో లేరని, కేవలం ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారనే అభిప్రాయం ఉంది. అందుకే ఆయనను మరమనిషి అని పిలవడం ద్వారా ప్రజల కష్టాలను పట్టించుకునే నేతగా ఆయనను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక 10 ఏళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజలు ఆశించిన ఫలితాలు రాలేదని, లక్షల కోట్లు ఖర్చు చేసిన ఫలితం శూన్యమని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను తండ్రి కూతురుగా లోపలి నుంచి చూసిన వ్యక్తిగా ఆమె చెప్పడం వల్ల ప్రజల్లో ఆ మాటలకు ఎక్కువ విలువ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే బీఆర్ఎస్ బలహీనపడుతున్న తరుణంలో ఆ ఖాళీని భర్తీ చేయడానికి తానే సరైన ప్రత్యామ్నాయమని కవిత భావిస్తున్నారు. కేసీఆర్ను విమర్శించకుండా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఆమె చీల్చలేరు. అందుకే ఆయననే ప్రధాన టార్గెట్ చేసుకున్నారు. మొత్తానికి కవిత తన తండ్రి మీద చేస్తున్న విమర్శలు రాజకీయంగా బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ యుద్ధానికి దారితీస్తున్నాయి. ఇది కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం కనిపిస్తోంది.